మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఈ 2026 సంవత్సరంలో మీ అందరికీ కూడా ఎవరు ఉదయిస్తున్నారు? నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎవరు ఉదయిస్తారు? హల్లెలూయా. మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఏం జరుగుతుందట? నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఏం జరిగిందట అండి? చెప్పండి. ఆరోగ్యం కలిగిద్దట. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. ఆరోగ్యం. ఏమండి, ఉదయకాలం సూర్యుడు వేడి ఆ యొక్క కిరణాలు మన మీద పడినప్పుడు డి విటమిన్ అంటారు, చూసారా? ఏంటి డి విటమిన్ అనేది మనలో కలిగిద్ది. అంటే ఎముకల్లో పుష్టితనం కలిగిద్ది. ఆ తర్వాత కాలుష్యం తర్వాత రోగ నిరోధక శక్తి, ఇవన్నీ కూడా మనలో ఏమవుతాయంటే సమృద్ధిగా మనకు కలుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అంటే ఆ యొక్క సూర్యుడి కాంతి మన మీద పడినప్పుడు ఒంటి మీద ఉన్న రోగక్రిములు పోతున్నాయి. తర్వాత స్వస్థత, మన దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. అంతరంగమందు అలాగనే బాహ్యమందును చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందుకుంటున్నాం. ఎముకల్లో అంటే లోపట ఉండేవి కదా, ఎముకల్లో సత్తువ కలుగుతూ ఉంటుంది. ఆమేన్. ఎముకలు బలం చెందుతాయట ఆ సూర్యుడి యొక్క కిరణాల మీద మన మీద పడినప్పుడు, డి విటమిన్. ఆమేన్. అలాగనే చక్కటి ఆరోగ్యాన్ని పొందుకుంటారు సూర్యుడి యొక్క కిరణాలు పడినప్పుడు. అవునా కదండి? కాబట్టి పొద్దున్నే మీరు ఏం చేయాలి? సూర్య నమస్కారం చేయాలి. అవునా? హలో, సూర్య నమస్కారం చేయాలి పొద్దున్నే లేచి. అవునండి. సూర్యుని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ సూర్యుడు, ఈ లోకమందు ఉన్నటువంటి ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఏ విధంగా దేహంలో మనకు ఆరోగ్యం కలుగుతుందో, డి విటమిన్ వస్తుందో, ఎముకల్లో పుష్టిదనం వస్తుందో, కాల్షియం పెరుగుతుందో, తర్వాత ఇంకేంటి, రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుందో, అలాగునే యేసుక్రీస్తు అనే నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. హల్లెలూయా. ఆయన కూడా మన మీద ఉదయించినప్పుడు అంతరంగములో స్వస్థత, దేహములో స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం నీకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతి సూర్యుడు నీ మీద ఉదయించునుగాక. ఆ నీతి సూర్యుని మీద ఉదయించినప్పుడు ఏమండి, శారీరకమైన ఆరోగ్యము, ఆత్మీయమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించాలి. అందుకని అక్కడ రాయబడి చూసారా? ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించడం ద్వారా అండి, ఆయన రెక్కలు మనకేమిస్తాయట? ఆరోగ్యం కలగచేయును అంటాడు. అందుకనే గనుక మీరు క్రొవ్విన దూడల వల్ల గంతులు వేయనట్లు గంతులు వేస్తారు. హల్లెలూయా. అది ఆయన రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలగచేస్తూ ఉన్నాయి. ఆ సూర్యుడి కాంతి మన మీద పడినప్పుడు, ఆ నీతి సూర్యుడైన యేసయ్య మన మీద ప్రకాశించినప్పుడు ఏమండి, మనలో కూడా ఏం కలుగుతుంది? ఆరోగ్యం వస్తుంది. శారీరకమైన స్వస్థత, ఆత్మీయ స్వస్థత. అందరు చెప్పండి. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా,
యేసు గాయముల్ స్వస్థపరచు, యేసు గాయముల్ స్వస్థపరచు, రక్తమే రక్షణనిచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క అద్భుతమైన నీతి సూర్యుడు కాంతి, ఆ వెలుగు మన మీద ఉదయించును గాక. ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు అంతరంగమందును దేహమందును పరిపూర్ణ స్వస్థతను అనుభవిస్తాము. బుద్ధిలో స్వస్థత అనండి, బుద్ధిలో కూడా మార్పు వచ్చింది అన్నమాట. మనలో బుద్ధికున్న రోగం అదేమైంది చెప్పండి, తొలగిపోయి ఏమైంది, బుద్ధికి స్వస్థత. అందుకని ఒక వాక్యం చూడండి, పేతురు పత్రికలో అంటాడు. పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రిక 4:7 మొదటి పేతురు పత్రిక 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అండి. ఏ బుద్ధట చెప్పాలి మీరందరూ. అన్నిటికంతా సమీపమై ఉన్నది, మీరు స్వస్థతా బుద్ధి గలవారై అనండి. స్వస్థతా బుద్ధి అంటే ఎక్కడ బుద్ధి? బుద్ధి అనేది ఎక్కడ వచ్చింది? లోపట ఉండేది. ఎక్కడండి? లోపట ఉండేది. బుద్ధి అంతరంగంలో ఉండేది. లోపట అంతరంగమందును స్వస్థత, దేహమందును స్వస్థత మనకి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది దేహమందును అంతరంగమందును స్వస్థత మనకి ఆ నీతి సూర్యుని ద్వారా మనకు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీతి సూర్యుని ద్వారా మనకి కలుగుతుందండి. మన దేహంలో ఉన్నటువంటి శారీరక బలహీనతలన్నీ కూడా తొలగిపోయి బలాన్ని మనం పొందుకుంటామండి. ఆమేన్. శారీరక సంబంధమైన బలహీనతలు, అనారోగ్యములన్నీ తొలగిపోతాయి. మన బలహీనతలన్నీ తొలగిపోయి మనకి బలం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఎవరికి ఆ నీతి సూర్యుడు ఉదయిస్తాడట? పై వచనంలో రాయబడింది కదా, ఆయన నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎవరికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు? ఆయన నామమందలి భయభక్తులు కలిగి ఉండాలట. ఎవరికండి? భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఏమండి, ఒకవేళ 2025 సంవత్సరంలో నీకు భయభక్తులు ఉండవలసినంత ఉండలేదు, తగ్గాయేమో. ఈ 2026 సంవత్సరంలో మరింత మనం దేవుని యెడల భయము భక్తిని అగపరచదుముగాక. మరింత భయము, మరింత భక్తిని మనం శ్రద్ధాభక్తులు కలిగి ఇంకా దేవుడికి దగ్గరగా మనం మారుదుముగాక. అందరూ ఆమె చెప్పట్లే, కొంతమంది చెబుతున్నారు. భయభక్తులు కలిగి ఉండొద్దా మీరు? భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధనకి సమయానికి వస్తారు, అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతారు. ఆమేన్. భయభక్తులు కలిగి మనము ఉందుముగాక. ఏమండి, అలా భయభక్తులు కలిగి ఉన్న వారి మీద ఎవరు ఉదయిస్తారట? ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు ఉదయించును. ఆమేన్. ఇది చూడండి ప్రియులారా, రెండో విషయం మీతో మాట్లాడాలి. సూర్యుడు ఉదయించినప్పుడు అక్కడ చీకటి ఉంటుందా? రాసుకోండి. రెండో పాయింట్, నీతి సూర్యుడు ఉదయించినప్పుడు అక్కడ చీకటి ఉండదు. చీకటి ఏమైపోద్ది? పారిపోతుంది. చెప్పండి. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి ఏమైందండి? పారిపోతుంది. చీకటి కనబడదేంగా. అలాగనే చీకటి అనే సాతాను కనబడకూడదు నీ దగ్గర. ఆమేన్. చీకటి అనే పాపం నీ దగ్గర కనబడకూడదు. ఆమేన్. చీకటి అనే లోకం నీ దగ్గర కనబడకూడదు. ఆ నీతి సూర్యుడు నీపై ఉదయించినప్పుడు చీకటి ఉండదు, అది పారిపోతుంది. ఆ చీకటి, ఆ లోకం ఏమండి మన అందుబాటులో ఉండకూడదు, దూరంగా పారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి మనం చూసాము, నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఏం కలుగుతుంది మనకి? ఆరోగ్యం. ఆమేన్. ఏం కలిగిద్దండి? అంతరంగమందును దేహమందును సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. అందుకనే ఈ లోకమందు కూడా కొన్ని పొలాల మీద, చెట్ల మీద కూడా సూర్యుడు ఉదయించినప్పుడు కొన్ని ఫ్రూట్స్ అలాంటి వాటి మీద సూర్యుడు పడినప్పుడు వాటి మీద ఉన్న తెగులు పోయిద్ది అనమాట. ఆమేన్. వాటి మీద ఉన్న తెగులు పోతుంది.
ఆ పండు నిగనిగలాడుతూ ఉంటుంది అనమాట. తెగులు పోయినప్పుడు మంచి ఆకారం పండుకు వస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. కాబట్టి నీతిశ్వరుడు ఉదయించినప్పుడు మన మీద కూడా ఉదయించినప్పుడు మన మీద ఉన్న తెగుళ్ళు, మన మీద ఉన్న రోగాలు, మన మీద ఉన్న కీడులు, ఏమంటే మన మీద ఉన్నటువంటి అంతరంగమందు దేహమందు ఉన్నటువంటి జబ్బులు, రోగాలు, పాపపు కార్యాలన్నీ కూడా కాలిపోతాయి. దేవునికి స్తోత్రం. ఏమండి అన్నీ కూడా కాల్చివేయబడి ఆ క్రిములన్నీ నిర్మూలపరచబడతాయి. ఒకటి, సర్వశరీర ఆరోగ్యం కలిగిద్ది. శారీరక బలం, ఆత్మీయమైన బలాన్ని మనం కలిగి ఉంటామని నేర్చుకున్నాం. నెంబర్ 1 ఫస్ట్ది. రెండవది, మనం సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి పారిపోతుంది. ఆమేన్. చీకటి పారిపోతుంది. దేవుని వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండదు. అక్కడ చీకటి ఉండదు. ఎక్కడో మూలకి వెళ్ళిపోద్ది, ఎక్కడో దాంకుంటుంది వెళ్ళిపోయి చీకటి. అలాగనే చీకటి సాతానికి సూచన, చీకటి లోకానికి సూచన, చీకటి పాపానికి సూచన. కాబట్టి మనం ఆ యొక్క సూర్యుడు, ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు, మన మీద ప్రకాశించినప్పుడు, ఏమండి మనలో ఏం కనపడదు? చీకటి కనపడదు. ఆమేన్. దుష్టుడు సాతాను ఇంకా ఉండడు మన దగ్గర. ఆమేన్. దుష్టుడి పైన నీకు జయం కలుగుతుంది. ఆ నీతి సూర్యుడు మనపై ఉదయించునుగాక. ఆ నీతి సూర్యుడు మనపై ఉదయించునుగాక. ఏమండి ఆ పాపం అనే చీకటి కానీ, లోకం అనే చీకటి కానీ, సాతాన్ అనే చీకటి కానీ నీ మీద ప్రకాశించలేదు, నీ మీద పని చేయలేదు, నీ మీద క్రియ చేయలేదు. ఎందుకంటే దేవుని సూర్యకాంతి, దేవుని యొక్క వెలుగు నీ మీద పడుతుంది కనుక. ఆమేన్. దేవుని సూర్యకాంతి, దేవుని ప్రకాశం నీ మీద పడుతున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ వెలుగును అనుభవిస్తూ, ఆ వెలుగులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటూ ఉంటావు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ వెలుగు మనపై ప్రకాశించినప్పుడు, నీతి సూర్యుని కాంతి మన మీద పడినప్పుడు పరిశుద్ధతకు సూచనగా ఉన్న ఆ వెలుగు మన జీవితంలో కూడా ఆ వెలుగు కలిగి లోకంలో మనం బ్రతికే వారుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. ప్రభువు అన్నారు, నేను నీతి సూర్యుడినైతే మీరు కూడా సూర్యునిలాగా ప్రకాశించాలన్నారు. ఆమేన్. దేవుని బిడ్డలు వెలుగ్గా బ్రతకాలి. లోకంలో ఎలా బ్రతకాలి? వెలుగ్గా బ్రతకాలి. ఆయన సూర్యుడైతే ఆయన బిడ్డలమైన మనం కూడా సూర్యుడు వలె ఉంటామని దేవుడు చెప్పారు. ఆయన్ని ప్రేమించువారు ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారంట? సూర్యుని వలె ఉంటారట. అంటే యేసయ్య నీతి సూర్యుడైతే ఆయన బిడ్డలమైన మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఆ సూర్య లక్షణాలు కలిగి ఉండాలి మనం. ఆమేన్. ఆ సూర్యుడు ప్రకాశించినట్లుగా మనం కూడా ప్రకాశించాలి. ఆ సూర్యుని వెలుగులో అనేకులు నడుస్తున్నట్టుగా మన వెలుగులో కూడా అనేకులు నడవాలి. మన వెలుగులో కూడా అనేకులు ఆనందించగలగాలి, నడవగలగాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేకులకు దారి చూపిస్తుందా వెలుగు? అలాగనే ఇక్కడ నీవు కూడా అనేకులకు దారి చూపించే వెలుగుగా మార్చబడదుగాక. ఆ సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కలుగుతుంది, చక్కగా నడవగలుగుతారు. చీకట్లో నడవగలరా? నడవలేదు. నీతి సూర్యుడు పడినప్పుడు, ప్రకాశించినప్పుడు చక్కటి దారి మనకు ఏర్పడుతుంది. చక్కగా నడవగలుగుతున్నాం, చక్కటి బాటలో నడవగలుగుతున్నాం. అలాగనే ఈ లోకంలో నీతి సూర్యుని యొక్క లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. మనం కూడా అనేకులకి దారి చూపించే ఒక వెలుగుగా మనం మార్చబడదుం గాక. మనం కూడా ఒక వెలుగుగా, అద్భుతమైనటువంటి వెలుగుగా మనం కూడా మార్చబడాలని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాలు చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, చీకటిలో మనం నడిస్తే మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూసారా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఆయన సూర్యుడు, ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన యందు చీకటి ఏమాత్రం లేదు. అయితే ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో మనం నడుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నట్టట? అబద్ధమాడుచు సత్యము జరిగింపకుండా మనం ఉంటున్నామంటున్నాడు అక్కడ. తర్వాత
అయితే 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఆ, అన్యోన్య సహవాసం గలవారమై అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. ఉంటాము. దేవునికి స్తోత్రం. ఒక అన్యోన్య సహవాసం, సరైన ఒక సహవాసం మనం కలిగి ఉంటాం. ఆయనతో మనం నడుచుదుము గాక. ఆయన వెలుగు అయి ఉన్నాడు కనుక ఆ సూర్యుడు మన మీద ప్రకాశించినప్పుడు ఆ యొక్క నీతి సూర్యుడి కాంతి మన మీద నుంచి అలా వెలుగొచ్చి మన మీద నుంచి అవతల వాళ్ళకి ప్రతిబింబించాలంటారు. చూసారా? దేవునికి స్తోత్రం. ఏమవ్వాలి? వెలుగు ఏమవ్వాలి? ఇప్పుడు అద్దం ఉందనుకోండి, అద్దం మీద సూర్యుడు పడితే ఏమైందన్నా వెలుగు మళ్ళీ ఇక్కడి నుంచి రిఫ్లెక్షన్. ఇప్పుడు ఈ విధంగా బయటికి ఇలా ప్రకాశిస్తుంది. చూసారా? అలాగనే ఆ నీతి సూర్యుడి కాంతి మన మీద పడినప్పుడు ఆ మనకు మీద ఉన్న ఆ కాంతి ఏమవ్వాలి? అనేకుల మీద మాట్లాడాలి. పడాలా? పడుతుందా? మరి పడిద్ది అంటారా? దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసయ్య నీతి సూర్యుడి కాంతి మన మీద పడితే మన మీద ఉన్న కాంతి అందరి మీద పడాలి. ఆమేన్. అందరి మీద పడినప్పుడు వాళ్ళు చక్కగా నడవాలి. ఎక్కడికి నడవాలి? యేసయ్య దగ్గరకు నడవాలి, సన్నిధిలోకి నడవాలి. ఆమేన్. అలా ఉంటారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని వెలుగు మన మీద పడుతున్నప్పుడు మనం ఒక వెలుగుగా మనం మార్చబడతాం. ఆమేన్. మన నుంచి ఆ వెలుగులా ప్రతిబింబించాలి. అందుకనే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం అనుకుంటే ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది. చూడండి. మహిమ వెంబడి మహిమ అంటాడు. చూస్తారా? అక్కడ అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం తీశారండి. 18వ వచనం చదవండి. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధికమైన మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఏమవుతుందంట? మహిమ అద్దము వలె, ప్రభు యొక్క మహిమ అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధికమైన మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎవరు పోలికగా? మాట్లాడండి. ఎవరు పోలిక మార్చబడుతున్నాం మనం? యేసయ్య పోలికగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ నుండి మహిమలోనికి, కృప వెంబడి కృప, విశ్వాసం వెంబడి విశ్వాసం. హల్లెలూయా. బలము వెంబడి బలము. ఏమండి? దేవునిలో ఆ విధంగా కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ, బలం వెంబడి బలాన్ని పొందుకుంటూ మనము ఈ లోకంలో ఆ యొక్క మహిమను ఈ లోకంలో అగపరుస్తూ ఉండాలి సకల ప్రజలకు. దేవునికి స్తోత్రం. ఆ మన వెలుగులో అనేకులు ఆనందించగలగాలి. మన వెలుగులో అనేకులు దారి చూడగలగాలి. దేవుని యొద్దకు రావాలి. స్తోత్రం. అయితే ఆ నీతి సూర్యుడి కాంతి మన మీద పడుతున్నప్పుడు చీకటి మనలో ఉండొచ్చా? చెప్పండి. చీకటి ఉంటుందా? ఇంకా కొంతమందిలో నీతి సూర్యుడి కాంతి నీ మీద పడట్లేదని అర్థం. చీకటి ఉందంటే ఆ నీతి సూర్యుడి కాంతి నీ మీద పడాలంటే ఏమవ్వాలి? చెప్పండి. ఆ నీతి సూర్యుడి కాంతి మన మీద పడాలంటే దేవునికి సంపూర్ణమైనటువంటి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతికినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ నీతి సూర్యుడి కాంతి మన మీద పడుతుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ నీతి సూర్యుడి కాంతి మన మీద ప్రకాశిస్తుంది. పరిశుద్ధత అనే వెలుగు మనం కలిగి లోకంలో బ్రతుకుతూ జీవించాలి. దేవునికి స్తోత్రం. అనేకులకు దారి చూపించే వెలుగుగా మనం మార్చబడాలి. ఆ సూర్యునిలా మనం మారాలి. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 8:12. మరలా యేసు
నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏమండి, దేవుని వెంబడించే బిడ్డలమైనటువంటి మనలో దేవుని జీవపు వెలుగుండునుగాక. ఆమేన్. ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన జీవపు వెలుగు మనం కలిగి ఉంటామట. కాబట్టి రెండవదిగా, నీతి సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి పారిపోతుంది, పాపము మనలో కనబడదు. ఇంకేమన్నా కనబడుతుంటే అది మనం పూర్తిగా చీకటిని తొలగించుకోవాలి, లోకాన్ని తీసేసుకోవాలి. అలా తీసేసుకోకపోతే నీతి సూర్యుని కాంతి మన మీద సంపూర్ణంగా ప్రకాశించదండి. ఆమేన్. చూడండి, నెంబర్ 3, మూడో విషయం మీతో మాట్లాడబోతున్నాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో, సూర్యుడు మంచి వాళ్ళ మీద ఉదయిస్తున్నాడు, చెడ్డ వాళ్ళ మీద కూడా ఉదయిస్తున్నాడట. ఆయన చెడ్డవారి మీదను, ఆ వాక్యం చూడండి, గమనించాలి. మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీదను, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి, తన సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? దేవుడంట నీతిమంతుల మీద సూర్యుని ఉదయింపజేసి పాపుల మీద సూర్యుని ఉదయింపు చేయకుండా ఉంటున్నాడా? మాట్లాడండి ఒకసారి. అందరి మీద ఏం చేస్తున్నాడు? ఆయన సూర్యుని ఉదయింపు చేస్తున్నాడు. అవునా అండి? సూర్యుడు కొంతమంది మీదే ఉదయిస్తాడా? అందరి మీద ఉదయిస్తాడా? మరి ఆయనకి ఇష్టం కాని వాళ్ళు కొంతమంది ఉన్నారుగా, మరి పాపులు కొంతమంది ఉన్నారుగా, నీతిమంతులు లేరుగా, వాళ్ళ మీద కూడా ఏం చేస్తున్నాడు? ఆయన సూర్యుని ఉదయింపు చేస్తాడు, వాళ్ళ పొలాల మీద వర్షాన్ని పంపుతున్నాడట. దాని అర్థం ఏంటంటే ఆయన శత్రువులందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆమె చెప్పండి. అందరినీ మనం ప్రేమించాలి అని ఆ సందర్భం మనకు నేర్పిస్తుంది. ఆమె చెప్పండి. ఎవరిని ప్రేమించాలి? శత్రువులను కూడా మనం ప్రేమించాలి. మళ్ళీ మాట్లాడండి. నువ్వు ప్రేమించే వారినే ప్రేమించడం కాదు, నువ్వు శత్రువులు కూడా ప్రేమించాలి, నీకు క్షమించే మనసు ఉండాలి అని అంటూ కింద ఆ మాటలు ఉంటాయి. అక్కడ కింద చూస్తారా ఆ మాటలు? మత్తయి సువార్త సందర్భం. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన యెడల, మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకేమి ఫలము కలుగును? మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. అంటే నువ్వు సొంకరవే. ఎవరు? మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీరు ఎవరు? సొంకర్లే. సొంకర్లా మీరు? లేకపోతే దేవుని బిడ్డలా, యూదులా? హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎరిగినటువంటి నిజ క్రైస్తవుల, ఒకవేళ యూదుల, మతనిష్ట కలిగిన వాళ్ళ? ఏమండి, అందరినీ మనము ప్రేమించేవారుగా ఉందముగాక. ఎవ్వరు మనకు శత్రువులుగా ఉండకూడదు. ఆమేన్. అందరినీ మనం ప్రేమించాలి, ఎవరిని శత్రువులుగా మనం చూడకూడదు, ఎవరి మీద ద్వేషాలు ఉంచుకోకూడదు. అలా ఉన్నవారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆమేన్ చెప్పండి. నీతి సూర్యుడు అది సందర్భం. దాని సందర్భం ఏంటంటే, మంచివారి మీద వర్షం కురిపిస్తున్నాడు, సూర్యుడు ఉదయింపచేస్తున్నాడు అంటే దాని అర్థం కిందకు వచ్చేసరికి దాన్ని వివరణ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మీరు శత్రువులు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు లేచిపోవాలని ప్రార్థన చేస్తారా? చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారా? ఏం చేయాలి? ప్రభువా వాళ్ళని మార్చండి అయ్యా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. కొంతమంది ఎప్పటికీ ఒకలాగా ఉంటారులేండి, మారుతారు కొంతమంది. ఆమేన్. ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, శత్రువులను ప్రేమించండి. అమ్మా, యేసయ్య అందరితో మాట్లాడుతున్నాడు. మీ శత్రువులు కూడా మీరు ప్రేమించుదురుగాక. ప్రేమిస్తున్నారా? శత్రువులను ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువులు కూడా ప్రేమించండి, అందరినీ ప్రేమతో ప్రేమించండి. మీరు
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా అప్పుడు ఉంటారు. ఆమేన్. ఎప్పుడు ఉంటారు? మీరు శత్రువులు కూడా ప్రేమించినప్పుడే మీరు నిజంగా దేవుని బిడ్డలుగా, సంపూర్ణమైన బిడ్డలుగా మీరు మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిద్దామా శత్రువులని ప్రేమిద్దామా? స్తోత్రం. పిచ్చికేతలు పెడుతున్న అమ్మాయిని కూడా ప్రేమిద్దామా? పుస్తకాల మీద పిల్లలు వాళ్ళు కూడా మారాలని ప్రార్థన చేయండి. ఆమేన్. కొంతమంది అసూయలు ఉంటారండి, బాగా అసూయ పరులు. పిల్లలు కొంతమంది రైటింగ్ బాగుందంటే పక్కన వాళ్ళకి దెయ్యం పట్టిద్ది, వచ్చి పిచ్చి పిచ్చి గీతలు పెట్టేస్తుంటారు. వాళ్ళ బుక్ తీసి మాయం చేస్తుంటారు కొన్నిసార్లు. వాళ్ళ సామాన్లు పెన్నులు అలాంటివన్నీ తీసేస్తుంటారు. పిల్లలు కూడా గమనించాలి, మీరు చదువుకునే స్థలాల్లో కూడా, కాలేజీల్లో మీ శత్రువులు మీరు ప్రేమించేవారుగా ఉందురుగాక. అప్పుడు దేవుని నీతి సూర్యుడి కాంతి మీ మీద ప్రకాశిస్తుంటుంది. దేవునికి స్తోత్రం. పెద్దలారా, మీరు కూడా గమనించండి, మీ చుట్టుపక్కన ఇరుగు పొరుగు వారందరి విషయాల్లో సమాధానంగా ఉండండి. ఎలా ఉండండి? ఈ కొత్త సంవత్సరంలో నా దేవుడు నీతి సూర్యుడు ఉదయించునుగాక. ఆయన వెలుగు నీ పైన ఉంటుంది, నువ్వు పరిపూర్ణురాలుగా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఆయన వెలుగు నీపై ప్రకాశిస్తుంది. తప్పకుండా అలాగా మనము ఆ సూర్యుని వలె మనం కూడా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని ఆయన ప్రేమిస్తున్నట్లుగా, ఆ సూర్యుడు ప్రేమిస్తున్నట్టుగా. ఏమండి? అలాగనే సూర్యుడు అయినటువంటి మనం కూడా దేవుని లక్షణాలు మనం కలిగి ఉండాలి. నీతి సూర్యుడు లక్షణం చెప్పండి. నీతి సూర్యుడు లక్షణం ఏంది? మాట్లాడనమ్మా. శత్రువులు కూడా అలాగనే మనం కూడా ఏం చేయాలి? మనం కూడా సూర్యులం కదా, నీతి సూర్యుడి బిడ్డలం. ఆయన ప్రేమించేవారు సూర్యుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన శత్రువులు కూడా మనం ప్రేమించాలి. అద్భుతమైన విషయాలు ఇవి. ఆమేన్. మీకు 7 రకాలుగా మీతో మాట్లాడాలని నేను సిద్ధపడి ఉన్నాను. చూడండి, 4 విషయం మీతో మాట్లాడబోతున్నాను. 4 విషయం చూడండి. యెషయా గ్రంథం 60 అధ్యాయంలో ఒక అద్భుతమైన మరొక మాటను మనం చూస్తాం. చదవను. 1. నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం 60 అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం. చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కొట్టండమ్మా. గట్టిగా ఇది పెడకలేసినట్టు కొడుతున్నారుగా. ఆమె ఏంటది? నీకు వెలుగు ఉదయించును, లెమ్ము తేజరిల్లుము. ఆమె ఎలాగంట? లెమ్ము తేజరిల్లుము. నీకేం వస్తుందట? ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉన్నావో, వెనకబడిపోయిన స్థితిలో ఉన్నావో, బలహీనమైన స్థితిలో ఉన్నావో, ప్రభు అంటున్నాడు లే. ఆమేన్. ఏమంటున్నాడు? లెమ్ము, నీ మీద ఆ సూర్యుడు ఉదయించబోతున్నాడు. హల్లెలూయా. నీ మీద ఆ సూర్యుని కాంతి పడబోతుంది. 62వ యెషయా గ్రంథం 1వ వచనం కూడా చదవండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, నీతి సూర్యుని కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మీ పక్షంగా ఉంటాను. స్తోత్రం. హల్లెలూయా. లే, దిగులు పడకు, కలత చెందకు, నిరుత్సాహపడకు. లే, నీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి. దేవునికి స్తోత్రం. నీ ఉల్లాసమైన వస్త్రాన్ని నీకు నేను ధరింప చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. ఏమండి? కృంగిపోయిన స్థితిలో మీరున్నారా? దిగజారిపోయిన స్థితిలో ఉన్నారా? పడిపోయిన స్థితిలో ఉన్నారా?
వెనకబడిపోయిన స్థితిలో ఉన్నారా, హీన స్థితిలో ఉన్నారా, నా ప్రభు అంటున్నాడు, నీ మీద నా వెలుగు ప్రకాశిస్తుంది, నీ మీద నీ కుటుంబం పైన నా వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. పోయిన సంవత్సరంలో కలిగినటువంటి వేదనలు నీవు చూడవు, గడిచిన సంవత్సరంలో పొందిన అవమానాలు ఇక చూడవు. ఏమండి, నీ యొక్క దుఃఖ దినములను తొలగించి, నీ నిరాశ నిస్పృహలను తొలగించి, ఏమండి, ప్రభు ఉత్సాహంతో ప్రభుని నింపుతున్నాడు. హల్లెలూయా. ఉత్సాహంతో నింపుతున్నాడు. ఏమండి, ఆయన కార్యములు నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయన సన్నిధిలో గమనించండి. ఆయన సన్నిధిలో ప్రభు అంటున్నాడు, లెమ్ము లెమ్ము, తేజరిల్లుము, నా యొక్క వెలుగు నీ మీద, నా సూర్యుని కాంతి నీ మీద పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 5th పాయింట్, 5వ విషయం నేను మీతో మాట్లాడతాను. 5వ విషయం చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము, అదే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం మరొకసారి చదవండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. ఆమేన్. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇక్కడ మరొక విషయాన్ని మనం దీంట్లో దాగి ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాం. నీతి సూర్యుడు, నీతి సూర్యుడు, నీతి సూర్యుడు. అక్కడ రాయబడి నీతి సూర్యుని కాంతి వలె, నీతి సూర్యుని కాంతి వలె. సియోను యొక్క నీతి, ఏమండి, సూర్య కాంతి వలె అని మనం గమనించాలి. సియోను యొక్క నీతి ఎలా ఉందంట? చెప్పండి, మాట్లాడండి. సియోను యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు. అంటే మన యొక్క నీతి ఎలా కనబడాలంట? సూర్యకాంతిలా కనబడాలట. ఆమేన్. మన నీతి సూర్యకాంతిలాగా ప్రకాశించబడాలట. మనలో ఆ యొక్క నీతి, ఆ యొక్క న్యాయ విధానము, నీతి విధానము, ఆ యొక్క నడతలు, మన యొక్క కింద రాస్తాడు, దాని యొక్క రక్షణ కూడా ఎలా ఉండాలట? దీపము వలె వెలుగుచుండాలి. ఆమేన్. దీపము వలె వెలుగుచుండాలి రక్షణ. నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు కలిగి ఉన్న రక్షణ, నువ్వు ప్రభువుని కలిగి ఉన్న విధానము, ఆ యొక్క అన్నీ కూడా ప్రకాశించే స్థితిలో ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రకాశించే స్థితిలో ఉండాలి, ప్రకాశించాలి. నీతి అంటే నీతి క్రియలు కలిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ, నీతి క్రియని యొక్క లక్షణాలు ఈ లోకంలో మనం కలిగిన వారమై బ్రతుకుచు, దేవుని సన్నిధిలో ఆ నీతి క్రియలు కలిగి, మనం కలిగిన రక్షణ అనుభవాలతో దేవుని సన్నిధిలో కలిగి మనం జీవిస్తూ అనేకులకి ఆ విధంగా దీవెనకరంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటూ మాట్లాడతాడు. కింద వచనంలో కూడా అంటాడు చూడండి, మీరు అలా ఉన్నప్పుడు నేను మీ పక్షంగా ఉంటానంటాడు. 2వ వచనంలో జనములు నీ నీతిని కనుగొంటారు. హల్లెలూయా. జనములు కూడా నీ నీతిని కనుగొంటారు. నీ నీతిని కనుగొంటారు జనాలు కూడా. నీ నీతి క్రియలు కనబడాలి, ప్రకాశించాలి. అందుకని బైబిల్ అంటాడు, సత్క్రియలనే వెలుగు ప్రకాశించాలంటాడు. ఆమేన్. ఏ వెలుగు? సత్క్రియలనే వెలుగు ప్రకాశించాలంటాడు. మనం చేసే యొక్క నీతి క్రియలు, మంచి పనులు, సత్ అంటే మంచి కార్యాలు, మన నీతి క్రియలు అవి కనబడే విధంగా, ప్రజలకు కనబడే విధంగా, తెలియబడే విధంగా ఉండాలి. అందుకని ఇక్కడ కూడా అంటారు, సియోను యొక్క నీతి సూర్యుని కాంతి వలె కనబడు వరకు, రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. సియోను పక్షంగా నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షంగా నేను ఊరకుండను. నేను వారి పక్షంగా ఉండి న్యాయం తీరుస్తాను. నేను వాళ్ళ పక్షంగా ఉండి నేను అన్ని విషయాల్లో జయమిస్తాను. నేను మీ పక్షంగా ఉండి కార్యాలు చేయబోతున్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరం నీతి సూర్యుడు మీ పక్షంగా ఉండి కార్యాలు జరిగించునుగాక, కార్యములు జరిగించునుగాక, మీ పక్షంగా నిలుచునుగాక. ఎవరు నీ పక్షంగా నిలిచేవాడు?
ఈ లోకంలో ఎవరైనా నీ పక్షంగా నిలిస్తే వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చేమో, కానీ యేసయ్య నీ పక్షంగా నిలిస్తే ఆయన న్యాయమే నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన అన్యాయం చేయుట అసంభవం. హల్లెలూయా. ఆయన అన్యాయం చేయుట అసంభవం. ఆయన న్యాయమే చేయునుగాక, న్యాయమే చేయునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నువ్వు విడవబడిన దానవ నీకు మీదట అనబడవు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో పాడు అనేది ఇక నీ జీవితంలో చూడవు. నా ప్రభుకి ఇష్టడుగా నువ్వు మార్చబడబోతున్నావు. హల్లెలూయా. ఎందుకంటే ఆ నీతి, ఆ సూర్యుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు. అలాగనే నీవు కూడా ఈ లోకమందు నీ నీతి సూర్యకాంతిలాగా ప్రకాశిస్తూ సత్క్రియలు కలిగిన బిడ్డలంగా నీతి క్రియలు అనుసరిస్తూ ఈ లోకంలో మనం బ్రతుకుదుముగాక. అది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం చూస్తాం. నమ్మటమే కాదు, నమ్మికతో పాటు ఆయన క్రియలు కలిగి ఉన్నాడు. స్తోత్రం. నీతి క్రియలు ఆయన జీవితంలో ఉన్నాయి. దేవునికి లోబడిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టాడు. దేవుని కొరకు విశ్వాసంతో ముందుకు నడిపించబడి ప్రభు కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. హల్లెలూయా. అది ప్రభు కొరకు కొన్ని విషయాల్లో ఏమంటే కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనకాలలేదంట. తాను బాగా ప్రేమించే కుమారుని కూడా వెనకాడలేదు ఇవ్వటానికి దేవునికి. అలాగా మంచి నీతి క్రియలు కలిగి ఉండటమే కాకుండా తన బిడ్డలందరూ కూడా నీతి క్రియలు బోధించాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నీతి క్రియలు కలిగి నీతి నియమాలు కుటుంబానికి బిడ్డలందరూ కూడా బోధించిన వాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, నెంబర్ 6 చూడండి. చివరి మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి. హోషేయ గ్రంథము, ప్రవక్త అయిన హోషేయ గ్రంథములోంచి మనం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి ఒక మాట. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. చూసారా ఆ మాట రాయబడిన మాట, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఆ మాట చెప్పండి అందరూ కూడా. ఉదయము ఏం చేస్తుందంట? ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఉదయం తప్పకుండా వచ్చిద్దా అండి? వచ్చిద్దా రాదా చెప్పండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును అంటే ఇక్కడ మనం రాయబడిన మాట, ఆయన ఎద్దుకు వచ్చి మనం ఎప్పుడైతే మనం అనుసరిస్తామో వారి మీద ఆయన ఉదయించే దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన జ్ఞానాన్ని వెతుకుతారో, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అక్కడ రాయబడిన మాట అదే, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు నువ్వు వస్తావో, ఆయనని అనుసరించి జీవిస్తావో, అలాంటి వారిపైన ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన సూర్యుడు వారిపైన ఉదయించును. హల్లెలూయా. ఉదయం ఏ విధంగా తప్పకుండా వస్తుందో ఉదయిస్తుందో సూర్యుని కాంతి, అలాగనే ఆయన ఎద్దకు వచ్చిన వారిని, ఆయన అనుసరించే వారిపైన ఆ దేవుని సూర్య కాంతి కిరణాలు ప్రకాశిస్తాయి. ఆమేన్. ఆ నీతి సూర్యుని కాంతి కిరణాలు ప్రకాశించినప్పుడు నీ జీవితంలో ఏమంటే అద్భుతాలు కార్యాలను చూడగలుగుతూ ఉంటావు. ఆమేన్. ఆ సూర్యుడు రాకపోతే ఏమి మనం చేసుకోలేమండి. వెలుగు లేకపోతే ఏమైనా చేయగలమా ఈ లోకంలో? అంతా చీకటి అయిపోతే ఈ లోకంలో వెలుగు లేకపోతే ఏమి మనం చేయలేము. చాలా కష్టం. అడుగు తీసి అడుగు బయట వేయలేము. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆ నీతి సూర్యుడు ఆ యొక్క వెలుగు మన మీద పడుచు ఉండునుగాక. ఆ ప్రభువు కనుక లేకపోతే, ఆ ప్రభువు కూడా లేకపోతే మనం ఏమీ చేయలేము. చెప్పండి ప్రభువా, చెప్పండి మీరందరూ, ప్రభువా నీతి సూర్యుడా నువ్వు కావాలి. చెప్పండి ప్రభువా నీతి సూర్యుడా నీవు నాకు కావాలి. నీతి సూర్యుడు ఆ యొక్క వెలుగు లేకపోతే మన ఈ లోకంలో అడుగు తీసి అడుగు కూడా వేయలేము.
కాబట్టి ఆ నీతి సూర్యుడు యొక్క వెలుగు, ఆ కాంతి మనకి కావాలి. మనం ఒక నీతి సూర్యుల్లాగా, చెప్పండి, మనం ఒక నీతి సూర్యుల్లా మారాలి. మారాలి. ఆ సూర్యులాగా మనం కూడా ప్రకాశిస్తూ ఏం చేయాలి? అనేకులకి వెలిగివ్వాలి. వెలిగిస్తావా, ఆరిపిస్తావా? చెప్పండి సరిగ్గా. హల్లెలూయా. మన ద్వారా కొంతమంది వెలుగుతున్నారా, ఆరిపోతున్నారా? కొంతమంది ద్వారా కొంతమంది ఆరిపోతారండి. కొంతమంది ఆరిపోతారు, కొంతమంది ద్వారా కొంతమంది ఆరిపోతారు. మరి ఆరిపోయే వారంగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? ఆరిపేసే వారంగా కాదు. ఎలా ఉండాలి? వెలిగించేవారుగా ఉండాలి అని చెప్పండి. ఎలా ఉండాలి మనం? వెలుగుతున్న దీపాన్ని కూడా మనం ఆరిపేసే వారంగా అరిపో అని చెప్పేసి అని మండుతున్న వారు నీళ్ళు పోసినట్టుగా, మండుతున్న మంట మీద నీళ్ళు పోసినట్టుగా కొంతమంది వెలుగుతున్న వారిని ఆరిపేసే వాళ్ళగా మనం ఉండకూడదు. ఆమేన్. వెలుగుతున్న వారు ఇంకా వెలుగుచుందురుగాక. చెప్పండి, వెలుగుతున్న వారు ఇంకా వెలుగుచుందురుగాక. ఆరిపోయిన దివిటీలు అన్ని, దీపాలన్నీ వెలుగునుగాక. ప్రకాశిస్తున్న వారు ఇంకా ప్రకాశించుదురుగాక. నీతి సూర్యుడి వలె మనం కూడా మారుదుముగాక. హల్లెలూయా. అయిపోయిందా? ఇంకోటి ఉంది కదా, సూర్యుడిని మనం ధరించుకోవాలట. సూర్యుని ధరించి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సూర్యుని ధరించి, చూడండి, మనం ముగించుకుందాం చివరి మాటలు. 12 కదా, 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ స్త్రీ సూర్యుని ధరించినట్లు మనం చూస్తామండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, అరే పాదాల కింద చంద్రుడు ఉన్నాడట. శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండేది. వెరీ గుడ్. సూర్యుడు ధరించుకున్న స్త్రీ, దేవునికి మహిమ కలుగును గాక. సూర్యుని ధరించుకుందట. అలాగనే సంఘం, ఆమె దేవుని సంఘం సూర్యుడైన యేసయ్యను ధరించుకోవాలి. ఆ సూర్యుడైన యేసయ్యను ధరించుకోవాలి అంటే నీలో ఇంకెవరు కనబడాలి? ఆయనే కనబడాలి అనండి. ధరించుకుంటే ఎవరు కనబడతారు? పులి వస్త్రం ధరించుకుంటే నీలో పులే కనబడుద్ది. యేసయ్య వస్త్రం ధరించుకుంటే నీలో యేసయ్యే కనబడతాడు. సూర్యుని ధరించుకుంటే సూర్య లక్షణాలే కనబడతాయి. సూర్యుడు అంటారు అంటేనే. ఆమేన్. ఇప్పుడు ఎవరిని ధరించుకోవాలి మనం? నీతి సూర్యుడు యేసయ్యని ధరించుకుంటే ఇప్పుడు మనలో ఎవరు కనబడాలి? నిన్ను చూస్తే యేసు కనబడాలి. హల్లెలూయా. ఆయన ప్రేమ కనబడాలి. ఆయన తగ్గింపు కనబడాలి. ఆయన విధేయత కనబడాలి నీలో. ఆయన సహనం కనబడాలి. అవునండి. ఎవరిని ధరించుకున్నాం మనం? నీతి సూర్యుని ధరించుకున్నాం కదా. ఆ ధరించుకుంటే ఆయన స్వభావాలే మనలో, ఆయన లక్షణాలే మనలో కనబడాలి. స్తోత్రం చెప్పండి. సింహం పిల్లల్లో సింహం లక్షణాలే ఉంటాయి. ఇప్పుడు యేసయ్య పిల్లల్లో ఎవరి లక్షణాలు ఉండాలి? యేసయ్య లక్షణాలే ఉండాలి. సూర్యుని పిల్లల్లో, చెప్పండమ్మా, సూర్యుని పిల్లలు ఉన్నాయా? ఇప్పుడు సూర్యుడు కదా మన యేసయ్య. ఇప్పుడు సూర్యుడి బిడ్డలం కదా మనందరం. ఇప్పుడు ఆ సూర్యుని లక్షణాలే కలిగి ఉండాలి. అదే సూర్యుడు ఏం చేస్తుంది? ప్రకాశించుద్ది. ఆమేన్. వెలిగిస్తుంది. చీకటి ఉంచదు. అసలు ఎక్కడ కనబడలేదు, చీకటి ఉంచలేదు. అలాగనే నువ్వు వెళ్ళిన ప్రతి చోట చీకటి కనపడకూడదు. ఈ సంవత్సరంలో నువ్వు వెళ్ళిన ప్రతి చోట చీకటి కనపడకూడదు. నువ్వు వెళ్ళిన ప్రతి చోట వెలుగుమయంగా మార్చబడును గాక. నువ్వు వెళ్ళిన ప్రతి చోట రక్షణ కలుగును గాక. నువ్వు వెళ్ళిన ప్రతి చోట అనేకులు ఆత్మల రక్షణ, ఆత్మల సంపద కలుగును గాక. ఆమేన్. అనేక జనములకు దీవెనకరంగా నా దేవుడు నిన్ను మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరిపైన దేవుడు ఉదయిస్తాడంట? భయభక్తులు గారి వారిపైన నీతిశ్వరుడు ఉదయిస్తాడు. ఇంకెవరిపైన ఉదయిస్తాడని చెప్పాను? మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన ఉదయిస్తున్నట్లుగా, అలాగనే అందరినీ క్షమించేవారుగా, అందరినీ ప్రేమించేవారు మనం ఉన్నప్పుడు ఆయన నీతిశ్వరుడు మనపై ఉదయిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఏం చెప్పాను?
ఆ నీతి సూర్యుడిని మన యొద్దకు వచ్చినప్పుడు, ఆ నీతి సూర్యుడి యొద్దకు వచ్చినప్పుడు, ఆయన అనుసరించి జీవించినప్పుడు మన జీవితం మన పైన ఆయన ఉదయం తప్పకొచ్చు రీతిని ఆయన మన పైన ఉదయిస్తాడు. హల్లెలూయా. ఆ సూర్యుని మనం ధరించినప్పుడు, ఆ నీతి సూర్యుని ధరించినప్పుడు పూర్తిగా ఆయన లక్షణాలే మనలో కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ సూర్యుని ధరించిన వారమై, ఆ సూర్యుని యొక్క లక్షణాలు కలిగిన వారమై ప్రభు కొరకు మనం సిద్ధపడదుము గాక. హల్లెలూయా. సందేశం ముగించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఒకసారి రిపీట్ చేసుకుందామా? హల్లెలూయా. ఒకటి చెప్పండి. సూర్యుడు మనపై ప్రకాశించినప్పుడు మనకేం కలుగుతుందండి? ఆరోగ్యం. చెప్పండి అందరూ. ఆరోగ్యం కలుగుతుంది, అంతరంగమందును బాహ్యమందును. దేవునికి స్తోత్రం. రెండవది, చీకటి తొలగిపోతుంది. సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి నిలవలేదు. అలాగనే ఆ సూర్యుడు ఉదయించినప్పుడు మనలో పాపము నిలవలేదు, ఉండకూడదు. ఆమేన్. దేవుని పరిశుద్ధత మనలో నివసిస్తూ ఉండాలి. నెంబర్ 3, మూడోది, మనలో అందరినీ మనం ప్రేమించేవారుగా మనం ఉండాలి, శత్రువులు కూడా. అప్పుడు ఆ సూర్యుని కాంతి మన మీద ప్రకాశిస్తుంది. నాలుగవది, మనము పడిపోయిన స్థితిలో ఉన్న మనము, కృంగిపోయిన స్థితిలో ఉన్న మనం, వెనకబడిపోయిన స్థితిలో ఉన్న, దిగజారిపోయిన స్థితిలో ఉన్న మనము పైకి లేవాలంటున్నాడు దేవుడు. చెప్పండి, ఏం చేయాలట? మనం లేచినప్పుడు ఆయన మహిమ మనపై ప్రకాశిస్తుందట, ఆయన వెలుగు మనపై ప్రకాశిస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెమ్ము, లేచి తేజరిల్లు. ఆమేన్. ఏమేమో లేచి తేజరిల్లు. అంతే పడిపోయి ఉండకు, పడిపోయిన చోటే ఉండొద్దు, లేవాలి. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితి నుంచి మనం పైకి లేవాలి. లేచి మనం దేవుడి కోసం ప్రకాశించాలి. కానీ అట్టే పడిపోయి మనం ఉండొద్దు, పడిపోయి ఉండొద్దు, లేవాలి. అప్పుడే దేవుని వెలుగుని పైన ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని నేర్చుకున్నాం? 4 ఐదోది ఏంటి? అది వెరీ గుడ్. నీతి క్రియలు కలిగి ఉన్నప్పుడు సియోను యొక్క నీతి సూర్యుని కాంతి వలె ప్రకాశించాలంట కనబడు వరకు. దేవునికి స్తోత్రం. అంటే మనలో నీతి క్రియలు కలిగిన వారుగా, ఈ లోకంలో క్రియలు లేని వారుగా కాదు. ఏమంటే చర్చికి వస్తున్నట్టుగా కాదు. ఏమండి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, క్రమంగా సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో, ఏమండి బోధ వినటంలో, ఏమండి వాక్యం క్రమముల్లో అన్నిటిలో చక్కగా నడుస్తూ మనం బ్రతకాలి. ఆమేన్. దేవునికి ఇచ్చిన దాంట్లో సమర్పణ కలిగి నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఐదోది. ఆరోది ఏం చెప్పాను? ఆరోది ఏంటండి? దేవుని యొద్దకు వచ్చి మనం ఆయన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనం ఆయన్ని అనుసరించి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన వెలుగు మన మీద ఉదయిస్తుంది. అది ఆయన యొద్దకు వచ్చి ఆయన అనుసరిస్తూ మనం జీవించాలి. అప్పుడు ఆయన సూర్యుడి యొక్క ఉదయము తప్పక వచ్చు రీతి ఆయన మన పైన ఉదయిస్తాడట, ప్రకాశిస్తాడట. హల్లెలూయా. 7th పాయింట్, 7వదిగా, సూర్యుని ధరించిన స్త్రీ వలె, ఏమండి, అలాగనే సంఘమైనటువంటి మనందరం, ఏమండి, ఆ నీతి సూర్యుడైన యేసయ్యను ధరించిన వారుగా మనం ఉందుముగాక. ఆ నీతి సూర్యుడు యేసయ్యను మనం పూర్తిగా ధరించిన వారమై ఉన్నప్పుడు ఇంకెవరు కనబడతారు మనలో? సూర్యుడే కనబడతాడు. ఆ సూర్యుడు ఎవరు? మరి నీలో ఎవరు కనబడాలి? ఇక్కడి నుంచి యేసయ్యే కనబడాలి, అనీతి సూర్యుడే కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఈ యొక్క మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. ప్రభు బల్లారాధన మన ముందుంది కనుక కొంత సమయం చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనం ముగింపులో ఉంటూ ఉన్నాం. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రం. తండ్రి నీ సన్నిధిలో ప్రభు నీతి సూర్యుడా నా పైన ప్రకాశించుము తండ్రి.